హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చూసేద్దాము. ఏంటంటే బూడిద గుమ్మడికాయ హల్వా అండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం. ఇలా ఒక చిన్న సైజు బూడిద గుమ్మడికాయని తీసుకొని పీల్ చేసేసి ఒక 1/2 కిలో ఉంటుందండి ఇది. ఇట్లా గింజలన్నీ కూడా తీసేసుకొని తురిమి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి మనం తురిమి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయని వేసేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై చేయాలి. ఇది కాసేపు ఫ్రై చేసి మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేద్దాం. ఇప్పుడు చూద్దాం, ఉడుకుతూ ఉందండి. దీంట్లో వాటర్ అంతా పిండేయకూడదు, అలాగే ఉంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చిక్కని పాలు తీసుకోవాలి. నేను మీగడతో పాటు వేశాను. పాలు వేయటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది హల్వా. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా కాసేపు మూత పెట్టేసి వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. దగ్గర పడిందండి. ఈ పాలు నీళ్ళు అంతా కూడా ఇంకిపోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా బాగా కలుపుకోవాలి. మనం ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు షుగర్ సరిపోయిందా లేదా అని. మూత పెట్టేద్దాం. చూసారా, కలర్ చేంజ్ అయింది, బాగా దగ్గర పడింది మన టేస్టీ హల్వా. ఇప్పుడు కాజు ముక్కల్ని యాడ్ చేస్తే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఈ హల్వాని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్ వరకు తినొచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.